చెప్పండి అన్న ఈరోజు ఆటోల బంద్‌కైతే పిలుపునిచ్చారు. అది ఓన్లీ కళ్యాణ లక్ష్మి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ద్వారానా? లేకుంటే ఇంకేమన్నా నష్టపోతా ఉన్నారా? అంటే మా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మేము అనేక విధాలుగా నష్టపోతున్నాము. మాకు అసలే గిరాకీలు కూడా కావట్లేదు. అందుకని ఈ ఉచిత బస్సును దానికి మేము వ్యతిరేకం కాదు గానీ, మాకు దానివల్ల ఉపాధికి కోల్పోయినాం కాబట్టి, మాకు ప్రత్యామ్నాయంగా నెలకు రూ. 15,000 ఇచ్చి మాకు జీవనోభృతి కింద ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అంటే ఇప్పుడు మీ వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అని కొంతమంది అంటా ఉన్నారు. వాళ్ళకి నిజమైన వాళ్ళకేమీ అన్యాయం జరగట్లేదు. ఏదో బడా నాయకులు వెనుక ఉండి నడిపిస్తా ఉన్నారు ఇదంతా అని అంటా ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం. మా ఉపాధి కోల్పోయినాం కాబట్టి, మేము మా జీవనోపాధి కోసం ప్రత్యేకంగా మేము వెతుక్కుంటున్నాం తప్ప, మాకు అలాంటిది ఏం లేదు రాజకీయంగా. ఇట్లా మీకు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు? మీకు అసలు ఒకప్పుడున్న ఆదాయం వస్తుందా? లేదా? ఇప్పుడు ఎట్లా ఉంది? లేదు లేదు. ఆదాయం అసలే లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్యాబ్‌లను ప్రవేశపెట్టినప్పుడు షీ క్యాబ్స్ అని, తర్వాత రేడియో క్యాబ్స్ అని, తర్వాత మెరు క్యాబ్స్ అని ఆ క్యాబ్‌లను తీసుకొచ్చి ఆటో వ్యవస్థను మొత్తం తొక్కిపడేసే ప్లాన్ చేసిర్రు చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత అదే పద్ధతి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు. కాకపోతే కొంచెం పద్ధతి చేంజ్ చేసిర్రు. ఆయననేమో క్యాబ్‌లను తీసుకొచ్చి ఆటోలను నిషేధించే ప్లాన్ చేసిర్రు. ఈ ముఖ్యమంత్రి గారేమో ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మా ఆటో డ్రైవర్ల పొట్టగొడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు టీఆర్ఎస్ పార్టీకి, మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఏదైనా రాజకీయంగా ఉంటే మీరు చూసుకోండి సార్. మా పేద ప్రజల పొట్టగొట్టకండి. మా ఆటో డ్రైవర్ల జీవనోపాధిని ఖరాబ్ చేయకండి సార్. ఇప్పటికే ఎంతోమంది ఆటో డ్రైవర్లు మా జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న ప్రగతి భవన్ ముందే ఆటో తగులబెట్టుకుంటే ముఖ్యమంత్రి గారే వాళ్ళకు ముఖ్యమంత్రి గారే స్పందించి ఆయన చెప్పవలసిన పద్ధతిలో కాకుండా ఆటో డ్రైవర్కి అసలు గిరాకీలే అయితలేవు. ఆటో ఎందుకు తగలబెట్టుకుంటుండు అంటే ఫైనాన్స్ కట్టలేక ఈఎంఐలు పెండింగ్ అయిపోతే ఫైనాన్సర్లు ఫోన్ చేసి ఇంటికి వచ్చి వేధిస్తే ఆ బాధ భరించుకోలేక ముఖ్యమంత్రి గారి నివాసమైనటువంటి ప్రజాభవన్కు తీసుకెళ్ళి అక్కడనే ఆటో తగలబెట్టుకుండు తప్ప అతనికి డబ్బులు ఎక్కువే కాదు, ఇంకా వేరే ఉద్దేశం కాదని నేను మన ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాను. ఇంకోటేందంటే బాగా ఆరోపణలు ఏదైతే ఉంది ఆటో ఛార్జెస్ బాగా తీసుకుంటారు. ఇంకోటేందంటే హైదరాబాద్‌లో తెలియని వాళ్ళు కనబడితే ఛార్జెస్ ఎక్కువ తీసుకున్న డ్రైవర్స్ ఎక్కువ తీసుకుంటారు. అది బాగా ఆరోపణలైతే ఉన్నాయి. వాటి మీద ఏమంటారు? అవన్నీ అబద్ధాలన్న. అట్లాంటిది అదొక పేరు అంతేగాని అట్లా ఎవ్వరు తీసుకుంటలేరు. అవన్నీ అబద్ధమే. ఇప్పుడు ఎక్కువ మీటర్ కూడా ఎవ్వరు మన ఆటోకి గవర్నమెంట్ ఇచ్చిన మీటర్ ఎవ్వరు వాడతలేరు. అన్నీ ఓలా, ఊబర్ సంస్థలు తీసుకొచ్చిర్రు. వాళ్ళ ఇష్టమున్న కమిషన్ తీసుకొని మాకు ట్రిప్పులు ఇస్తున్నారు. అసలు ఆ ఓలా, ఊబర్‌ను రద్దు చేసి నా రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాప్‌ని తీసుకొచ్చి వాళ్ళు తక్కువ కమిషన్ తీసుకొని ఆటో డ్రైవర్లను ఆదుకుంటే ఇంకా చాలా మంచిగుంటదని నా ఉద్దేశం. మేమేదైతే ఆటో కార్మికులకు కడుపు కొట్టనీకి కాదు. మేము ప్రజా సంక్షేమం కోసం తీసుకొనొస్తున్న పథకాలని చెప్తా ఉన్నారు. అది ఏం చేస్తుర్రో ఏమో గానీ, గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా అందరూ సంతోషంగా ఉండి, సంతోషంగా అనుభవించిర్రు. ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మొట్టమొదటి పథకమే మా ఆటో డ్రైవర్లను పొట్టగొట్టి 2 నెలల నుంచి మేము ధర్నాలు, నిరసనలు చేస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఏం లేదని ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ గారు అంటున్నారు. ఏదో పై కోసమే మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతున్నారు ట్రాన్స్‌పోర్ట్ మినిస్టరు. అంటే మీకు డబ్బులిస్తాము మీకు అని కూడా చెప్పడం అయితే జరిగింది. గతంలో జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. మరి వాటి మీద ఖాళీ చెప్తున్నారు గానీ, ఇవన్నీ ఖాళీ చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు అంతే. కానీ త్వరగా ఇవన్నీ చేసి మా సమస్యలు పరిష్కరించాలి. వచ్చే బడ్జెట్‌లో చెప్తాము. తర్వాత ఒక కమిటీలేసినాము. ఆ కమిటీ నివేదిక తీసుకొస్తదని కాలయాపన చేస్తున్నారు తప్ప, మా సమస్య పరిష్కరిస్తలేరు. కనీసం ముఖ్యమంత్రి వారు ఇప్పటివరకు మేము 2 నెలల నుంచి ధర్నా చేస్తుంటే, ఒక్కరోజు కూడా మా గురించి మాట్లాడతలేరు. ఇంకోటేంటంటే ఇప్పుడు విద్యార్థులు గాని కొంతమంది చాలామంది చదువుకున్న వాళ్ళు గూడా ఏది జాబ్ దొరకక ఆటో డ్రైవర్లలో కలుస్తా ఉన్నారు చాలామంది. డ్రైవింగ్ చేసుకుంటా బతికే వాళ్ళున్నారు. వాటిపైన మీరేమంటారు? అవును. అది నిజమే. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్ అందరూ అక్కడ చదువుకుంటూ ఆటో నడిపించుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం చాలా వరకు తగ్గిపోయారు. ఎందుకంటే ఈ ఆటో 24 అవర్స్ నడిపించుకునే ఆటో డ్రైవర్లకే నడుస్తలేదని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు తక్కువ, అప్పుడంతా లేరు, ఎక్కువ లేరు. తగ్గిపోయారు ఇప్పుడు చాలా వరకు. ఈ సందర్భంగా మన గవర్నమెంట్‌కి గాని మనం కోరాలంటే ఏం కోరుతారు? గవర్నమెంట్‌ను మేము అదే కోరుతున్నాము. మాకు నెలకు 15,000 జీవనభృతి కింద మాకు నెలకు 15,000 ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని, దీనికి కాలయాపన చేయకుండా వెంటనే నెక్స్ట్ మంత్ నుంచే అమలు చేసి
ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీకు నెలకు 15,000 అంటే అది సాధ్యమయ్యే విషయమే అనుకుంటున్నారా మీరు? అవుతుంది. ఎందుకు సాధ్యం కాదు? మేము రోజుకు అప్పట్లో రోజు అట్లా మేము ఆటో నడిపించుకొని సంపాదించుకునే వాళ్ళము. మా గిరాకీ అంతా ఇప్పుడు దెబ్బతినిపోయింది కాబట్టి 15,000 కాకుంటే మాకు కనీసం ఒక 10,000 ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది వీళ్ళ యొక్క ఆటో డ్రైవర్ల యొక్క ఆరాధన అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పుకోవాలంటే వాళ్ళ యొక్క ఈ ఉచిత ప్రయాణం ఏదైతే స్టార్ట్ చేసిన కాంచెలి వాళ్ళకి ఆదాయం తగ్గిపోయింది. దాని బండి ఈఎంఐ గానీ, లేకుంటే ఇంట్లో పూట గడవడం గానీ, అలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్‌తో అనిల్.